జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్ట్ అవుట్ చూశానండి. సోషల్ మీడియాలోను అలాగే ట్విట్టర్లో కూడా ఆయన చాలా సంతోషిస్తూ ఎమోషనల్గా ఆయన పెట్టిన పోస్ట్ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. మరి అతనికి ఎంత సంతోషం అనిపించిందో నాకైతే తెలియదు, కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అతన్ని ప్రేమించే ప్రజలకు కూడా కావచ్చు, అతను పెట్టిన పోస్ట్ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది అనమాట వాళ్ళకు కూడా. ఎందుకంటున్నానంటే జనసేన పార్టీ అతి కొద్ది సంవత్సరాలలో ప్రజాదరణ పొంది ఇప్పుడు ఈ స్థాయికి చేరినందుకు ప్రతి ఒక్క విషయంలో కూడా 2019లో ఎలక్షన్లో అతను నిలబడిన తర్వాత అతనుకు వచ్చింది ఒక సీటు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడ్డా కానీ 2 చోట్ల కూడా పరాజయం పొందాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. నిన్ను అసెంబ్లీ గేటుకు కూడా రానియనని చెప్పేసి చాలా మంది పగడ్భాలు పలికిన వాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కూరలో కరియాపాకు తీసేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని హేళనగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట.